దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఇంకా వర్తమానాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. ఆది కాండము, నిర్గమాకాండము, ఇలాగా క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఇలాంటి పుస్తకాలన్నీ కలిపి 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో ఒక పుస్తకం మనం ఈరోజు తెరిచి ఒకసారి ఈ పుస్తకం వైపు మనం చూద్దాం. మీకా గ్రంథమును ఒకసారి తెరచి చూద్దాం. మీకా, మేకా కాదు, మీకా. ఆయన పేరు మీకా. ఈయన ఒక ప్రవక్త, అద్భుతమైనటువంటి గొప్ప ప్రవక్త. ఈ ప్రవక్త, ఈయన పేరు ఏమని చెప్పాను నేను మీకు? మీకా. హెడ్డింగ్ ఉంటుంది మీకా అని. ఈ మీకా అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే మీకాయా, మీకాయా అని పిలుస్తారు. మీకా అని పిలుస్తారు. ఈ మీకా అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే యెహోవా వంటి దేవుడు ఎవరు అని. హూ ఈజ్ లైక్ జెహోవా. యెహోవా వంటి దేవుడు ఎవరు అని అర్థం ఇచ్చేటువంటి పేరు ఈయన పెట్టుకున్నాడు. ఆయన పేరు మీకా. చెప్పండి, మీకా. ఈ మీకా అనేటువంటి ప్రవక్త చాలా ప్రత్యేకత కలిగినటువంటి ప్రవక్త. ఈ ప్రవక్త ఎప్పుడు జీవించాడు అని మీరు నన్ను అడిగితే క్రీస్తు పూర్వం 735 సంవత్సరం నుంచి 700 సంవత్సరం వరకు జీవించాడు. మరలా చెప్తున్నాను, క్రీస్తు పూర్వం 735 సంవత్సరం నుంచి 700 సంవత్సరం వరకు జీవించాడు. అదేంటి 700 నుంచి 735 అనాలి కదా మీరు? 735 నుంచి 700 అంటున్నారేంటి అనుకుంటారేమో. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టక మునుపు సంవత్సరాలు ఎలా ఉండేవి? 700, 699, 698, 697 అలా క్రిందకి 1వ సంవత్సరం వచ్చేసరికి యేసయ్య పుట్టాడు. అందుకనే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని ప్రపంచంలో ఎవరైనా, ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ మతం వారైనా, ఎవరైనా క్రీస్తుని ఒక కొలమానంగా తీసుకు తీరాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 735 సంవత్సరం నుంచి 700 సంవత్సరం వరకు క్రీస్తు పూర్వం ఈ ప్రవక్త ఉన్నారు. ఈ ప్రవక్తయే బెత్లెహేము పట్టణం గురించి ప్రవచించాడు. బెత్లెహేము పట్టణం అంటే యేసయ్య పుట్టినటువంటి పట్టణం. యేసయ్య ఏ ఊరిలో పుడతాడో ప్రవచించినటువంటి గొప్ప ప్రవక్త ఈ ప్రవక్త. ఈ ప్రవక్త ప్రవచించినట్టుగానే యేసుక్రీస్తు కన్య మరియ గర్భాన బెత్లెహేము అనే పట్టణంలో పుట్టాడు. ఒక పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. మన క్రిస్మస్కి ఇక్కడ చక్కని పశువుల పాక వేసుకున్నాం. ఇప్పుడు అక్కడ పశువుల పాక లేదు, పెద్ద చర్చి కట్టేశారు. యేసు ప్రభుని పరుండబెట్టినటువంటి ఆ స్థలం అంతా కూడా బంగారపు రేకుతో లాగా ఒక స్టార్ మాదిరిగా క్రింద పొదిగేశారు, బంగారం రేకు. మనం వెళ్ళి ఆ బంగారపు రేకును అలా తాకొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ నేను ఈ మీకా అనేటువంటి ప్రవక్త పుస్తకం తెరిచి మీకు ఎందుకు చూపించానంటే ఈ ప్రవక్త యొక్క ప్రత్యేకత ఏంటో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అందరిలాంటి ప్రవక్త కాదు ఈ ప్రవక్త, చాలా ప్రత్యేకమైనటువంటి ప్రవక్త. ఈ మీకా అనేటువంటి ప్రవక్త ఒక మాట అంటాడు. ఆ మాటను మీ చేత చదివిస్తాను. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. రాజుల మొదటి గ్రంథం
22వ అధ్యాయం 14వ వచనం. మీకాయా ఎవరైనా అంటే ఇందాక మనం హెడ్డింగ్ చూసాం మీకా అన్నా, ఈ మీకాయా అన్న ఒక్కరే. యా అంటే యెహోవా అని అర్థం. యెహోవా వంటి దేవుడెవరు, ఆ పేరుకి అర్థం అన్నమాట. ఈ మీకాయా అంటున్నాడు, ఈ ప్రవక్త గారు అంటున్నారు ఏమని, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదును అన్నాడు. యెహోవా నాకు ఏదైతే చెప్పారో, ఏదైతే చెప్పమన్నారో, ఏదైతే చెప్పమని నాకు ఆజ్ఞాపించారో దానిని మాత్రమే చెప్తాను, దానిని మాత్రమే ప్రకటిస్తాను అని ఈ ప్రవక్త అన్నాడు. దేవుడు చెప్పమన్న మాట మాత్రం కాక ఇంక ఏ మాట నేను చెప్పను. దేవుడు ఏ మాట అయితే చెప్పమన్నాడో ఆ మాట మాత్రమే నేను చెప్తాను. వినాలి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏ మాట అయితే చెప్పమన్నాడో ఆ మాట మాత్రమే నేను చెప్తాను. ఈ ప్రవక్త యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే దేవుడు చెప్పమన్న మాట మాత్రమే చెప్పేటువంటి గొప్ప ప్రవక్త. అయితే ఈ ప్రవక్త గురించి మనం తెలుసుకోవడానికి ఆనాటి దినాలలో జరిగిన సంఘటనలు కొన్ని తెలుసుకుందాం. జాగ్రత్తగా మీరు వినాలి. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అహాబు అనేటువంటి రాజు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడట? అహాబు అనేటువంటి ఈ రాజు పూర్వీకులందరికంటే ఎక్కువగా దేవుని దృష్టికి చెడుతనం చేసిన రాజు, అతి చెడ్డ రాజు ఈ అహాబు అనేటువంటి రాజు. అయితే ఏం జరిగిందో చూద్దాం అతని జీవితంలో. 31వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన యత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకుని, ఈ అహాబు అనేటువంటి రాజు ఏం చేశాడో తెలుసా? ఇజ్రాయేలీలకు రాజు కదా. ఇజ్రాయేలీలు అంటే ఎవరు? మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వ నుంచి విడిపించబడిన జనాంగం. ఆ ప్రజలకు రాజు అయినటువంటి ఈ రాజు ఎవరిని వివాహం చేసుకున్నాడట? సీదోనీయులకు రాజు అయినటువంటి యత్బయలు కుమార్తె అయిన యెజెబెలు అనేటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. ఎవరి రాజు? దేవుని ప్రజలకు రాజు. చెప్పండి, ఎవరి రాజు? దేవుని ప్రజలకు రాజు అయినటువంటి ఈ రాజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? యెజెబెలు అనే ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ యెజెబెలు అనే అమ్మాయి ఏం చేసేది? యత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకుని బయలు దేవతను పూజించుచు, ఎందుకంటే యెజెబెలు అనేటువంటి ఈ అమ్మాయి ఏం చేస్తుంది? విగ్రహాలకు పూజ చేసుకుంటుంది. ఆ విగ్రహాలకి పూజ చేసుకునేటువంటి ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఈ రాజు. ఏ రాజు? ఈ రాజు ఇజ్రాయేలీలకు రాజు. ఇజ్రాయేలీలకు రాజు అయినటువంటి అహాబు రాజు యెజెబెలు అనేటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుద్ది? ఇంట్లోనికి ఆమెతో పాటుగా ఒక పటం తెచ్చుకుంటుంది, ఒక విగ్రహం తెచ్చుకుంటుంది, రోజు పువ్వు పెడుతుంది, రోజు కొబ్బరికాయ కొడుతుంది. ఇంక విగ్రహాలు మొదలైంది. చూసి ఈ అహాబు అనేటువంటి రాజు ప్రార్థన చేసుకోవడం మానేసి, దేవుని సన్నిధిలో అంగలార్చడం మానేసి, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడం మానేసి,
ఆ యొక్క విగ్రహం ముందు భార్యతో పాటు తను కూడా పూజ చేయడం మొదలుపెట్టాడు. యెజబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ ఉండెను. దేవుని ప్రజలకు రాజు అయినటువంటి రాజు ఏం చేయాలి? దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవాలి. దావీదు దేవుని ప్రజలకు రాజు అయితే దావీదు ఏం చేసేవాడు? దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుని మహిమపరిచేవాడు. అన్నాడు దావీదు, నీ మందిరంలో అలా ఉంటే చాలయ్యా నాకు. ఈ అహాబు అనేటువంటి రాజు దేవుణ్ణి మర్చిపోయాడు, దేవుణ్ణి బొత్తిగా మర్చిపోయాడు. తన భార్య అయినటువంటి యెజబెలు తెచ్చుకున్నటువంటి ఆ పటాల ముందు ప్రార్థన చేయడం, ఆ విగ్రహాల ముందు పూజ చేయడం మొదలుపెట్టాడు. ఇది దేవుని దృష్టికి విపరీతమైనటువంటి కోపాన్ని పుట్టించింది. విపరీతమైనటువంటి కోపాన్ని పుట్టించింది. ఆ రాజు కాలంలోనే ఈ మీకా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి రాజు అని చెప్పాను? ఈ అహాబు అనేటువంటి రాజు చెప్పాలి. ఎవరికి? ఇజ్రాయేలీలకి. యూదా వారికి రాజు ఎవరని చెప్పాను? యెహోషాపాతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఇజ్రాయేలీలు ఎవరండి, యూదా వారండి ఎవరండి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. వీళ్ళంతా యాకోబు నుండి వచ్చిన వాళ్ళే, కానీ రాజ్యాలు వేరైపోయి యూదా వారంతా ఒకవైపున ఉన్నారు, ఇజ్రాయేల్ వారంతా ఒకవైపు ఉన్నారు. ఇజ్రాయేల్ వారికి అహాబు అనేటువంటి రాజుగా ఉంటే ఈ యూదా వారికి యెహోషాపాతు అనేటువంటి రాజు ఉన్నాడు. ఈ యెహోషాపాతు ఎలాంటోడండి? మరి అహాబు ఎలాంటోడని చెప్పాను మీకు, చెప్పండి. అహాబు ఎలాంటోడని చెప్పాను? దేవుని యొక్క పిల్లల్ని రాజ్యమేలేటువంటి అధికారం దేవుడిస్తే దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడం మానేసి యెజబెలు అనేటువంటి తన భార్య చొప్పున ప్రేరేపించబడి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మానేసి ఒక విగ్రహారాధన ప్రారంభిస్తే దేవునికి కోపం వచ్చింది. దేవునికి అత్యధికంగా కోపం వచ్చేది ఏంటో తెలుసా? విగ్రహారాధనే. విగ్రహారాధనే దేవునికి అత్యధికంగా కోపం వచ్చే, రోషం వచ్చేది. ఇప్పుడు మనం చూస్తే అహాబు ఈ విధంగా ఉంటే యూదా వారికి యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. ఆ యెహోషాపాతు అనేటువంటి రాజు చాలా దేవునికి మహిమను కలిగించేటువంటి రాజు. బాగా వినాలి. యెహోషాపాతు అనేటువంటి రాజు దేవుని చెప్పు చేతల్లో, దేవుని ఆధీనంలో, దేవుని మందిరంలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని ఘనపరిచేటువంటి రాజు యెహోషాపాతు అనేటువంటి రాజు. యూదావారి రాజు ఏమో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇజ్రాయేలు రాజేమో భార్య వలలో పడిపోయాడు. పడిపోయి పూర్తిగా ఏమైపోయాడు? విగ్రహాల తట్టు తిరిగిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన చాలా ఆసక్తిగా మనం చూడాలి, చాలా ఆసక్తిగా మనం చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకని వివాహాల సమయంలో ఎందుకని మనం ప్రభు నమ్ముకున్న వారే మాకు కావాలండి అని ఎందుకని మనం తిరుగుతాం? ఎందుకంటే ఉట్నే మార్చేస్తుంది అమ్మాయి, లేకపోతే ఉట్నే మార్చేస్తాడు అబ్బాయి కదండి. ప్రభువులో ఉన్న వాళ్ళ కోసం మనం తిరుగుతూ ఉంటాం, ఆశిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే పూర్తిగా భార్యాభర్తలు ప్రభువులో లేరనుకోండి, ఇంకా వాళ్ళ ఇష్టం. ప్రభువులో భార్యాభర్తలు ఉన్నప్పుడు మనం ప్రభు యొక్క సన్నిధానంలో ప్రభు యొక్క కృపను కోరుకోవడానికే మనం ఆశిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూడాలి. ఈ యెహోషాపాతు దేవుని సన్నిధిలో ఆరాధన చేసే వ్యక్తి కదా. ఎవరు యెహోషాపాతు అంటే ఎవరని చెప్పాను? యూదా రాజు. చెప్పాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి మాటలు. యెహోషాపాతు ఎవరని చెప్పాను? యూదా రాజు. ఎలా అంటాడు? దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి. ఇటువైపున ఇజ్రాయేలు వారు ఉన్నారు. ఇజ్రాయేలు రాజు ఎవరు? అహాబు. అహాబు ఎలా అంటాడు? తన భార్య మాటల్లో పడి దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాల వైపు తిరిగిన వాడు అహాబు. ఇప్పుడు ఈ విధంగా ఉంటే యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? తన కుమార్తెని
ఈ అహాబు రాజు యొక్క కుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. బాగా గమనించాలి. యెహోషాపాతు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, మంచిదే. కానీ యెహోషాపాతు యొక్క కుమార్తెని ఎవరికిచ్చాడు? అహాబు రాజు యొక్క కుమారుడికి ఇచ్చాడు. అహాబు రాజు ఆల్రెడీ తన భార్య అయినటువంటి యెజెబెలు వలలో పడిపోయాడు. దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. దేవుణ్ణి ఏమిలే అంటున్నాడు, నేను రాజుని కదా, నా దగ్గర డబ్బు ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ చక్కగా ఉన్నాయి, అన్నీ సౌకర్యంగా ఉన్నాయి, నాకు లోటేంటి, నేను మహా సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నానని అహాబు రాజు అనుకుని యెజెబెలు యొక్క చిక్కుల్లో పడిపోతే, ఇప్పుడు యెహోషాపాతు అనేటువంటి రాజు తన కూతుర్ని ఎక్కడ పంపిస్తున్నాడు? చెప్పండి. అహాబు అనేటువంటి రాజుకు దగ్గరికి పంపిస్తున్నాడు. సరే, ఇప్పుడు వీళ్ళిద్దరూ మనం చూస్తే ఈ పిల్ల యెహోషాపాతు అనేటువంటి రాజు కూతురు ఎప్పుడైతే అహాబు అనేటువంటి రాజుకి ఇంటికి కోడలుగా వచ్చిందో, అత్తగారు ఏం చేస్తుంది? కోడలు ఏం చేయమంటది? పూర్తిగా యెహోషాపాతు యొక్క కూతురు యొక్క జీవితం కూడా పూర్తిగా మునిగిపోయింది. యెహోషాపాతు ఏమో దేవునిలో ఉన్నవాడు, దేవునిలో ప్రార్థన చేసుకునేవాడు. ఎంత ప్రార్థన చేసుకుంటే ఏం ప్రయోజనం? యెహోషాపాతు యొక్క కుమార్తెని పూర్తిగా బొత్తిగా దేవుణ్ణి మరిచిపోయి, దేవుని ప్రజల వాళ్ళంతా దేవుని ప్రజలకు రాజుగా దేవుడు కూర్చోబెడితే కళ్ళు నెత్తికెక్కి దేవుణ్ణి మర్చిపోయి భార్య యొక్క వలలో పడిపోయి చెప్పండి, విగ్రహ ఆరాధన చేయడం మొదలుపెట్టిన అహాబు ఇంటికి యెహోషాపాతు కూతుర్ని పంపించాడు. పంపించిన తర్వాత ఈ యొక్క యెహోషాపాతు అహాబు ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగిందో చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. 3వ సంవత్సరమందు యోధా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇజ్రాయేలు రాజు నొద్దకు రాగా, ఎన్నో సంవత్సరాన? ఏ మూడో సంవత్సరం? ఇదంతా కథ మాదిరి చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుందరు. కానీ ఇక్కడ ఉన్నదంతా నేను చెప్తాను. 22వ అధ్యాయంలో ఉన్నదంతా నేను మీకు చెప్తాను. ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి, ఒక్క మాట కూడా మిస్ అయిపోవద్దు ఎవరు కూడా. 22వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక దయచేసి ఈ వారంలో ఏదో ఒక రోజు చదవండి. నేను ఇక్కడ ఉన్నదంతా ఒక కథలాగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. యెహోషాపాతు అనే రాజు అహాబు రాజు దగ్గరికి వెళ్ళాడు ఒకరోజు. ఎప్పుడు వెళ్ళాడంటే 3వ సంవత్సరంలో వెళ్ళాడంట. అంటే ఏ 3వ సంవత్సరం కాదు, అహాబు అనేటువంటి రాజు సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. సిరియా అనేటువంటి దేశం మీదకి మొత్తం సిరియా దేశాన్ని అంతటిని జయించాడు. దేవుణ్ణి విడిచిపెట్టేసిన తర్వాత కూడా జయాలు కొన్ని వస్తా ఉన్నట్టుగా అనిపిస్తాయి. దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టేసి కళ్ళు నెత్తికెక్కిన తర్వాత కూడా కొన్ని జయాలు వస్తున్నట్టుగా అనిపిస్తాయి. అహాబు జీవితంలో అదే జరిగింది. సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్తే సిరియా దేశాన్ని ఓడించేశాడు. ఓడించేసిన తర్వాత ఆ పట్టణాలన్నీ కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి కదా. ఆ సిరియా రాజు అన్ని పట్టణాలు అప్పగిచ్చేసి ఒక పట్టణం మాత్రం ఈ అహాబు అనేటువంటి రాజుకి ఇవ్వలేదు. ఆ పట్టణం పేరు రామోద్గిలాతు. చెప్పండి, రామోద్గిలాతు. ఆ పట్టణం పేరు రామోద్గిలాతు అనేటువంటి పట్టణం అహాబు రాజుకి ఇవ్వలేదు. అయితే యుద్ధం జరిగిన తర్వాత 3 సంవత్సరాలకి యెహోషాపాతు అహాబు రాజు దగ్గరికి వచ్చాడు, తన ఇంటికి వచ్చాడు. యెహోషాపాతు మాట్లాడుతున్నాడు అహాబుతో, పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటని. అహాబు రాజు అన్నాడు, 3 సంవత్సరాల క్రితం నేను సిరియా దేశం మీద యుద్ధానికి వెళ్ళాను.
సిరియా దేశంలో ఉన్న పట్టణాలన్నీ కూడా మనం చేజెక్కించుకున్నాం. అయితే ఒక పట్టణం మాత్రం సిరియా రాజు ఇవ్వలేదు మనకి ఇంకా. ఆ పట్టణం పేరు రామోత్ గిలాదు. ఇప్పుడు నేను బయలుదేరి వెళ్దాం అనుకున్నా, ఈ లోపల నువ్వు వచ్చావు. యెహోషాపాతు, నువ్వు నాతో వస్తావా? యుద్ధానికి వెళ్తున్నాను, నేను వస్తావా? చూసారా, యెహోషాపాతు అహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నువ్వు వచ్చావు కాబట్టి యుద్ధానికి రేపు వెళ్తాను, నీతో మాట్లాడతానని అనాలా? కాదు కాదు, నువ్వు వచ్చావా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధం చేయడానికి వస్తావా నాతో పాటు? యెహోషాపాతు యొక్క కుటుంబం అంతా కూడా అహాబు రాజు యొక్క యెజెబెలు యొక్క చేతుల్లోనికి చిక్కబడిపోయింది. ఇప్పుడు చిక్కబడిపోయింది. దేవుని సన్నిధిలో గమనిస్తే, దేవుని యొక్క కృపలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యెహోషాపాతు అన్నాడు, యుద్ధానికి వెళ్దామా? అయితే వస్తానులే, రమ్మంటున్నావు కదా, వస్తానులే, రండి ప్రార్థన చేసుకుని వెళ్దాం అని అందరిని నిలబెట్టి ప్రార్థన చేసుకుందాం అన్నాడు యెహోషాపాతు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుంచి వచ్చినా మనం ఏం చేసుకుంటాం? యెహోషాపాతుకి అదే అలవాటు. మరి వాళ్ళ అమ్మాయి ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పండి, మొత్తం అత్తగారైనటువంటి యెజెబెలు, మాంగారైనటువంటి అహాబు చెప్పిన రీతిలో ఉండాలి కదా, చేసి మొత్తం మారిపోయింది కూతురు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యెహోషాపాతు వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుందాం రండి, యుద్ధానికి వెళ్దామని అన్నాడు. ఈ అహాబుకి ప్రార్థన చేసుకుని ఎన్ని రోజులు అయింది? చెప్పండి ఎన్ని రోజులు అయింది ప్రార్థన చేసుకుని? మర్చిపోయాడు ప్రార్థన అన్న మాటే మర్చిపోయాడు. అహాబు రాజు యొక్క జీవితం మారిపోయింది. అహాబు రాజు తన జీవితంలో సకల సౌకర్యాలు రాజుగా ఉన్నాడు కదా, ఇదే శాశ్వతం అనుకున్నాడు. ప్రార్థన మర్చిపోయి ప్రార్థన అని అన్నాడు. పాస్టర్ గారిని పిలిపించన్నాడు యెహోషాపాతు. పిలిపించనగానే 400 మంది పాస్టర్లను పిలిపించేశాడు. ఎవరో? అహాబు. 400 మంది పాస్టర్లు. సంతోషంగా ఉందా మీకు? చెప్పండి. పాస్టర్ గారిని పిలిపించండి అని యెహోషాపాతు ఎప్పుడైతే అన్నాడో, ఈ అహాబు రాజు, అరే పాస్టర్లు పిలవండి, మొత్తం పాస్టర్లు పిలవండి అంటే 400 మంది పాస్టర్లు వచ్చేసారు. ఈ 400 మంది పాస్టర్లని యెహోషాపాతు అడుగుతున్నాడు, పాస్టర్ గారు, అహాబు రాజు ఇప్పుడు యుద్ధానికి వెళ్దాం అంటున్నాడు, అసలు వెళ్ళాలా వద్దా? ప్రార్థన చేసి చెప్పండి మాకు. మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా? ప్రార్థన చేయండి కొద్దిగా. ఈ 400 మంది స్తోత్రం 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 అని చేతులెత్తి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం అని చెప్పి బలంగా ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ప్రార్థన అవ్వగానే ఏదో కానుకిచ్చి పంపిస్తారు కదా, ఈ కానుకిచ్చి పంపించడం కోసమే ఈ పాస్టర్లో 400 మంది ఈ భయంకరమైనటువంటి చేదైన జీవితాలు కలిగి ఉండి వీళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనే చేసేది, కానీ వీళ్ళు చేసే ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే దేవుని మీద ఆదుకుని కాదు. సరే 400 మంది ప్రార్థన చేసి అన్నారు, అహాబు రాజు గారు యుద్ధానికి అర్జెంటుగా వెళ్ళిపోండి, మీకు దేవుడు జయం అంటే పెద్ద జయం ఇచ్చేస్తాడు చెప్పారు. యెహోషాపాతు రోజు ప్రార్థన చేసుకునేవాడు కదా, మనసులో అనిపించింది, వీళ్ళు ప్రార్థన అది నాకు నచ్చలేదు, అబ్బాయి వీళ్ళు చెప్పి పద్ధతి అది నాకు నచ్చలేదు. అహాబు రాజుని అడుగుతున్నాడు, అహాబు రాజా, ఇంక ఈ 400 మంది కాకుండా ఇంకో పాస్టర్ ఎవడో లేడా ఈ ఊళ్ళో? ఎవరో లేరా? అప్పుడు అహాబు అంటున్నాడు, ఇంకొకడు ఉన్నాడు, ఆడొచ్చాడు అనుకో, దేవుడు వాడికి ఏది చెప్పమంటే అదే చెప్తాడు. వీళ్ళు అనుకో, మనం ఏది చెప్పమంటే, ఈ 400 మంది పాస్టర్లో
మనం ఏది కోరుకుంటే మన సంతోషం కోసం, మనం ఆనందం కోసం, మన ముఖాలు వెలిగిపోవడం కోసం చెప్తారు. ఆ ఒక్కడు ఉన్నాడు కదా, ఆ ఒక్కడు మాత్రం అందుకని ఆడిని పిల్లలేదు, ఆడంటే నాకు ఒళ్ళు మంట అన్నాడు యెహోషాపాతుతో. యెహోషాపాతు అన్నాడు, నువ్వు అలా అనుకోవద్దు, అసలు నువ్వు నీ మనసులో అలాంటిదేం పెట్టుకోకు. ఎవరేంట్లే మేక అని పాస్టర్ ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు, కానీ వీళ్ళందరూ చెప్పింది వేరు. ఈ 400 మంది ఒరే ఆడు వస్తున్నాడు రే, మళ్ళీ ఆడు వచ్చాడు అనుకోండి, మనం చెప్పింది వేరే అవుద్ది, వాడు చెప్పింది వేరే అవుద్ది. ఇప్పుడు ఎలాగా అని వాళ్ళ 400 మంది కంగారు పడుతున్నారు. ఈ టైంలో మరలా ఆహాబు రాజు కోరు పంపించాడు. ఎవరికి? మేకా అనేటువంటి పాస్టర్ గారికి. అప్పుడు మేకా వచ్చాడు. యెహోషాపాతు అడుగుతున్నాడు, పాస్టర్ గారు మేము యుద్ధానికి వెళ్ళాలి, ఇప్పుడు నేను అహాబు రాజు దగ్గరికి వచ్చాను, యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధానికి దేవుడు వెళ్ళమంటాడా వెళ్ళొద్దంటాడా ప్రార్థన చేసి కొద్దిగా చెప్పండి బాబు మాకు అని యెహోషాపాతు అడుగుతున్నాడు. యెహోషాపాతు దేవుని మీద ఆధారపడ్డాడు. చూడండి, రెండు కుటుంబాలు కలిసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళిద్దరూ ఒకే ప్రభువులో ఉన్నప్పుడు అది దీవెన, అది ఆశీర్వాదం. లేకపోతే అంత ఆశీర్వాదాన్ని మనం చూడలేం. ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ఈ యెహోషాపాతు రాజు యొక్క ప్రార్థన మనల్ని ఆలకించినటువంటి మేకాయ ప్రార్థన చేయమంటే ఈ 400 మందిలో కొంతమంది అంటున్నారు, ఇదిగో పట్టగారు మేకాని అంటున్నారు అనమాట. అదంతా మీరు ఇంటికి వెళ్ళాక నేను చెప్పిందంతా ఉంటుంది. నేను చెప్పిందంతా 22 అధ్యాయంలో. పాస్టర్ గారే ఆల్రెడీ మేము చెప్పేశాం. ఆల్రెడీ ఏం చెప్పాం? మా అహాబు రాజుగా చెప్పేశాం. ఇంకా ప్రార్థన అయిపోయింది, ఆమెన్ అంటే కాను కట్టుకుని వెళ్ళిపోతే నువ్వేం చెప్తావు? మేము చెప్పిందే నువ్వు కూడా చెప్పు. అప్పుడు అన్నాడు మేకా, నోరు మూసాయి, మీరంతా నోరు మూసేయండి మీరంతా అని. ఇప్పుడు 22 అధ్యాయం 14వ వచనం ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి 22 అధ్యాయం 14వ వచనం. రాజుల మొదటి గ్రంథం 22 అధ్యాయం 14వ వచనం. అప్పుడు మేకాయా అంటున్నాడు, మీరంతా నోరు మూసేయండి, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుతాను, దానినే చెప్తాను. దేవుడు చెప్పమన్నది చెప్తాను, కానీ మీరు మీ ఇష్టం వచ్చింది ఏదో వాగుతారండి. మీకాయ అడిగాడు. ఈ 400 మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రార్థన చేశాడు, దేవా ఈ అహాబు రాజు యుద్ధానికి వెళ్తాను, వెళ్ళొద్దా అని అడుగుతున్నాడు. ఈ అహాబు రాజు యొక్క కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఈ అహాబు రాజుకి ఈ యొక్క మీకాకి దేవుడు చూపిస్తున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టేసి యెజబెలు అనేటువంటి ఒక విగ్రహారాధనలో ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి వలలో పడిపోయి ఆ అమ్మాయి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయాడు. పూర్తిగా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రార్థన అడుగుతుంటే మీకా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఏం చేయమంటావు, ఏం చెప్పమంటావు? దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఆ దర్శనం అర్థాన్ని ఈ యెహోషాపాతు, అహాబు రాజు ఇంకా సైనికులందరూ ఉన్నారు అంతఃపురంలో కదా. చెప్తున్నాడు మీకాయ, రాజా మీరు యుద్ధానికి వెళ్తారా? వెళ్ళండి, జయమిస్తాడు. వాళ్ళు చెప్పింది ఈయన చెప్పింది ఒకటే కదా. కానీ అహాబు రాజు మాత్రం ప్రాణాలతో తిరిగి రాడు. మళ్ళీ అహాబు రాజు మాత్రం ప్రాణాలతో తిరిగి రాడు. ఇప్పుడు జయం ఎందుకు ఇస్తాడు? యెహోషాపాతు వెళ్తున్నాడు కదా. యెహోషాపాతు వెళ్తున్నందుకు దేవుడు జయాన్ని ఇస్తాడు, కానీ అహాబు రాజు మాత్రం ప్రాణాలతో తిరిగి రాడు. అక్కడ అహాబు రాజుకు ఒళ్ళు మండిపోయింది. నేను అందుకేరా నిన్ను పిలవనన్నాను.
ఈ 400 మంది ఒక గ్రూపు. చెప్పండి. ఈ పాస్టర్ గారు చెప్పింది వీళ్ళందరికీ ఇష్టం లేదు. ఈ పాస్టర్ గారు ఆఖరికి చెప్పింది దేవుని మాటగా చెప్పాడు. అహాబుకి కోపం వచ్చింది. ఈ 400 మందిలో ఓ పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారి పేరు ఏంటంటే, చదవండి, 24వ వచనం చదవండి. 24వ వచనం. మీకాయా ఇట్లనగా కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, ఆయన పేరు సిద్కియా, ఆయన దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టాను. చెంప మీద చెళ్ళుమని కొట్టాడు ఓ పాస్టర్ గారు. ఎవరినే? మీకాని. ఏంటి నువ్వు ఏమని ప్రవచిస్తున్నావు? మేమేమని చెప్పాం? ప్రార్థన చేశాక యుద్ధానికి వెళ్ళమని చెప్పాం. ఇక కానికి ఇచ్చేసే ముందు నువ్వేమని చెప్తున్నావు? ఏమని చెప్తున్నావు? యుద్ధానికి వెళ్ళు, నువ్వు మాత్రం బ్రతికి రావు, తిరిగి రావని చెప్తున్నావు అని చెంప మీద పేళ్ళని కొట్టాడు సిద్కియా అనేటువంటి ఆ 400 మందిలో ఒకడో ఈ మీకాయ అనేటువంటి రాజుని. క్షమించండి, మీకాయ అనేటువంటి సేవకుని. దేవునికి స్తోత్రం. అందుకనే నేను అంటాను, ఈ మీకాయ అందరిలాంటి ప్రవక్త కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుల్ని సంతోషపెట్టడానికి ఏదో ఊహించి కల్పితమైనటువంటి కబుర్లు చెప్పడు. దేవుని యొక్క వాక్యంలో ఏది ఉంటే అది మాత్రమే చెప్పడానికి, దేవుని సన్నిధిలో దేవుని మాటగా నేను అది మాత్రమే చెప్తానని మీకా తాను చెప్తున్నాడు. చెప్తూ ఆఖరికి చెంపదెబ్బ కూడా తినేశాడు. సరే, మొత్తం మీద లాక్కెళ్ళిపోయారు. మీకాని లాక్కెళ్ళిపోయి ఒక మూల పడేశారు, ఒక బందీ గృహంలో పడేశారు, ఒక చెరసాల్లో పడేశారు. రాజు నువ్వు ప్రాణాలతో రాడంటావేంట్రా అని ఒక చెరసాల్లో పడేశారు. పడేసిన తర్వాత యుద్ధానికి వెళ్తున్నారు. చెరసాల్లో పడేశారు. మరి రాజ్యం ఎవరిది? అహాబు రాజుది కదా. యెహోషాపాతు యోధా రాజు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఏం పెత్తనాలు చేయడానికి కుదరదు. బందీగృహంలో ఆ మీకాని వేస్తుంటే బందీగృహంలో వేయొద్దని అనడానికి కుదరదు. బందీగృహంలో వేసేశారు. ఇప్పుడు అహాబు రాజు యెహోషాపాతుని యుద్ధానికి వెళ్తున్నాడు. వస్తానన్నావు కదా అని అన్నాడు. యుద్ధానికి వెళ్తుంటే అహాబు రాజు అన్నాడు, ఎందుకైనా మంచిదిరా. ఆ పాస్టర్ ఏమని చెప్పాడు? మీకా ఏమని చెప్పాడు? ప్రాణాలతో తిరిగి రావన్నాడు కదా. నన్ను అక్కడ ఎవరన్నా చంపేస్తారేమరా? ఏమో నాకు అనుమానంగా ఉంది అబ్బాయి. ఓ పని చేస్తాను, నేను వేరే వేషం వేసుకుని వస్తాను. అప్పుడు అహాబు రాజుగా నేను కనిపిస్తానని చంపేస్తారు. వేరే వేషం వేసుకొచ్చాను అనుకో, నేను అహాబు రాజుని కానేమో అనుకుని నన్ను ఎవడేమంటాడు రా. అయ్య బాబు, భలే ప్లాన్ ఉందండి. మీ ప్లాన్ ఏం అద్భుతం అండి. ఒక్కోసారి దేవునికే మనం దేవుని కంటే గొప్ప ప్లాన్ వేసుకుందాం మనం అనుకుంటాం. ఆయన సర్వాధికారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మారువేష వేసుకున్నాడు. ఎంత ఎలాగ వేసుకున్నాడంటే అహాబు రాజు దగ్గర ఉండే భటులు కూడా అహాబు రాజుని గుర్తుపట్టలేకపోతున్నారు. అంత మారువేషం వేసుకున్నాడు. వేసుకుని యుద్ధానికి బయలుదేరారు. 31వ వచనం నుంచి చదవండి. ఇప్పుడు 31వ వచనం నుంచి, సిరియా రాజు అంటే రామోత్గిలాదు పట్టణం గురించి వెళ్ళారు కదా వీళ్ళు. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి 32 మంది సైనికులను పిలిపించాడు. అవతల శత్రు రాజు పిలిపించి అంటున్నాడు, అల్పులతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇజ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడని ఆజ్ఞాయించి ఉండగా మీరు, ఒరే అబ్బాయి, అవతల వాళ్ళని ఎవరిని ఏమనొద్దు, ఇజ్రాయేల్ రాజు కనిపించడానికి, అహాబు కనిపించడానికి వేసండి అంతే అన్నాడు. అహాబు రాజు ఉన్నాడు, మరి వెళ్తున్నాడు కానీ మారువేషంలో వెళ్తున్నాడు. సరే, 32వ వచనం, రథాధిపతులు యెహోషాపాతును చూసి, 31వ వచనం కూడా చదవండి, సిరియా రాజు తన రథముల మీద అధికారుల మీద 32 అధిపతులను పిలిపించి
అల్పులతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇజ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇజ్రాయేలు రాజు అనుకుని అతనితో పోట్లాడుటకు అతని మీదకు వచ్చిరి. యెహోషాపాతు వచ్చాడు కదా. యెహోషాపాతు రాజు అంటే కిరీటం ఉంటుంది, రాజవస్త్రాలు ఉంటాయి. ఆ రాజు ఎవరి కోసం వెళ్ళాడు? ఆహాబు రాజు కోసం వెళ్ళాడు యుద్ధానికి. వింటున్నారా? మీకు బోరు కొడుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? యెహోషాపాతు ఆహాబు రాజు దగ్గరికి వస్తే వచ్చినోడిని ఇరికిస్తున్నాడు ఆహాబు రాజు. తీసుకెళ్ళి యుద్ధానికి వెళ్తే మారు వేషంలో వెళ్ళాడు. అంటే ఎంత చూడండి, ఆడి మైండ్ చూడండి, మారు వేషం వేసుకుని వెళ్తుంటే ఈ యొక్క యెహోషాపాతు రాజుగా వెళ్ళాడు. అక్కడ ఉండే సైనికులు ఇతడే ఇజ్రాయెల్ రాజేమో అనుకుని యెహోషాపాతు ఉన్న రథాన్ని తరుముతున్నారు యెహోషాపాతును చంపేయడానికి. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? రథాధిపతులు అతడు ఇజ్రాయేలు 32వ వచనం, రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇజ్రాయెల్ రాజు అనుకుని అతనితో పోట్లాడుటకు అతని మీదకు వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా, కేకలేస్తున్నాడట. భయంతో వేస్తున్నాడో లేకపోతే ధైర్యంగా వేస్తున్నాడు, కేకలేస్తున్నాడంట. భయంతో తరుముతున్నారు కదా, మొత్తం మీద భయంతో వేసి ఉంటాడు. విగ్రహారాధనలో మునిగిన దేవునికి దేవుడే లేడు అంటాడండి. దేవుడినే పూర్తిగా మర్చిపోయిన ఆహాబు రాజు ఇంటికి వెళ్ళి అక్కడ వియ్యముంది, అక్కడ కూర్చుని నేను నీతో పాటు యుద్ధానికి వస్తానని చెప్పి ఆహాబు రాజుతో యుద్ధానికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతున్నాడు. ఇరుక్కుపోయి కేకలేస్తుంటే అక్కడ ప్రజలందరూ అనుకున్నారు, ఒరే ఆహాబు రాజు గొంతులా లేదంటారు, ఇది వేరే గొంతులాగా ఉందేంటి అని చెప్పి గుర్తుపట్టి అప్పుడు యెహోషాపాతుని వెంబడించడం మానేశారట. 33వ వచనం, రథాధిపతులు అతని ఇజ్రాయేల్ రాజు కానుట గుర్తుపట్టి అతన్ని తరుముట మానిరి. అంటే అమ్మయ్య అనుకున్నాడు, ప్రాణాల మీదకి వచ్చేసింది, తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయ్యే విడువగా అది ఇజ్రాయేలు రాజునకు కవచపు కీలు మధ్యను తగిలను గనుక అతడు నాకు గాయమైందన్నాడు. చూడండి, మారువేషం వేసుకెళ్ళినటువంటి ఆహాబు మీదకి ఒక బాణం వచ్చింది. ఆ బాణం లోపల గుచ్చుకుపోయిన తర్వాత ఆహాబు రాజు అంటాడు, రే నాకు బాణం గుచ్చుకుందరో. ఈ బాణం అంట ఎవరో కావాలని వేసింది కాదు, అలా మామూలు యాదాలాపంగా వేస్తే వీళ్ళ మీదకి ఆహాబు రాజు గుచ్చుకుంది. అది ఆహాబు రాజు అంటున్నాడు, ఒరే నాకు గాయం అయిందిరా, నన్ను తొందరగా తీసుకెళ్ళిపోంటారు హాస్పిటల్కి అంటే హాస్పిటల్కి కాదు, ఏమనుంది అక్కడ, రథం తిప్పి సైన్యముల్లో నుండి అవతలకి తీసుకుని పోమని ఒరే నన్ను బయటికి తీసుకెళ్ళిపోండ్రు, నాకు బాణం గుచ్చుకుపోయిందిరో అన్నాడు ఆహాబు రాజు. ఎంత తెలివితేటలు ఉపయోగించాడండి ఆహాబు రాజు. దేవుని దృష్టికి అసలు మనం చెక్కబడకూడదని ఈ చెప్పిన మేకాయనేమో జైల్లో పడేశాడు. వచ్చినటువంటి ఆ యెహోషాపాతునేమో ఇరికించాడు. యెహోషాపాతు కూతురు చేతేమో విగ్రహారాధన చేయిస్తున్నాడు. తన దేవుని యొక్క ప్రజలనేమో పూర్తిగా విడిచిపెట్టి దేవుణ్ణే మర్చిపోయాడు. కళ్ళు నెత్తికెక్కి దేవుణ్ణి స్తుతించడం మాని, ప్రార్థన చేయడం మాని, దేవుని ఆరాధించడం మాని ఇష్టం వచ్చిన కారు కూతలన్నీ కూర్చాడు ఆహాబు. బాణం గుచ్చుకుంటే బాగా వినాలి మీరు ఇక్కడ. 35వ వచనం, నాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథం మీద నిలువబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయను. యుద్ధం జరుగుతుంటే ఒరే నన్ను తీసుకుపోంటారంటే రథం మీద తీసుకెళ్ళి దూరంగా తీసుకెళ్ళిపోయారు. బాణం గుచ్చుకుంది కదండి, గుచ్చుకున్న దగ్గర నుంచి రక్తం కారుతుంది కదా. ఆ రక్తం కారుతుంటే తగిలిన గాయములలో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. రథంలో ఒక మడిలాగుంటే కారిన రక్తం దాంట్లో నిలవ కట్టినట్టుగా కొన్ని గంటల్లోనే అదంతా ఒక మడుగులాగా అయిపోయిందంట రక్తం.
ఈ రథాన్ని కడుక్కుంటానికి అక్కడున్న ఒక వాగు దగ్గరికి తీసుకెళ్ళి రథాన్ని కడుగుతున్నారు. ఈ రక్తం అంతా కడుగుతున్నారు సైనికులు. అప్పుడు కుక్కలు వచ్చి ఈ రక్తాన్ని నాకినాయి. కుక్కలు వచ్చి ఈ రక్తాన్ని నాకినాయి. బాగా గమనిస్తే ఎందుకు నాకినాయో తెలుసా? కుక్కలు వచ్చి ఎందుకు నాకినాయో తెలుసా? అది ప్రవచనం. నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయనే ప్రవచనం. బాగా గమనిస్తే ఈ అహాబు రాజు దేవుణ్ణి మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కి ఏం చేశాడో తెలుసా? తన పొలానికి పక్కనే ఉండేటువంటి ఒక చిన్న పొలం, చిన్న రైతు, అతని పేరు నాబోతు. అతని ద్రాక్ష తోటని అతన్ని ఇబ్బంది పెట్టేశాడు. నానా ఇబ్బందులు పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత అతన్ని ఆఖరికి చంపేశాడు ఈ యొక్క అహాబు రాజు. మన జీవితాల్లో ఈ అహాబు రాజును చూసినప్పుడు ఏమి నేర్చుకుంటున్నామంటే, ఇజ్రాయేలీయులకు దేవుడు రాజుగా చేస్తే ఆశీర్వదించబడేంత వరకు, దేవుని యొక్క ప్రజల మీద అధికారం పొందేంత వరకు అహాబు రాజు ఒకలాగున్న ఇజ్రాయేలీయుల మీద ఎప్పుడైతే రాజుగా మారాడో, తాను పూర్తిగా యెజెబెలు యొక్క చెప్పు చేతుల్లోకి వెళ్ళి దేవుణ్ణి మరిచిపోయి దేవుణ్ణి దూషించేవాడిగా, దేవుణ్ణే పూర్తిగా దూషించేవాడిగా మారిపోయిన తర్వాత తను ఆస్తి పెంచుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆఖరికి పక్కనున్న కాడిగట్టు పొలం నాబోతు అనేటువంటి చిన్న రైతుని ఏడిపించాడు. 21వ అధ్యాయము 19వ వచనం. నీవు అతను చూచి ఇలాగ ప్రకటించము, యెహోవా సెలవిచ్చిందేమనగా, దీన్ని స్వాధీనపరుచుకునవలెనని నీవు నాబోతుని చంపించితివి కదా. అహాబుని అన్నాడు దేవుని యొక్క ప్రవక్త, నువ్వు నాబోతుని చంపించావు కదా, నువ్వు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తాన్ని కూడా నిజంగా నాకుతాయి. చూసారా దేవుని మాట ఎంత పవర్ఫుల్లో? నీవు దేవుణ్ణి మర్చిపోయావు, దేవుణ్ణి విడిచిపెట్టావు. ఇప్పుడు చూడండి ఒక మాట, దేవునికి ఎంత ప్రేమ అంటే, ఇప్పుడు నా బిడ్డ వెళ్ళి, నేను తండ్రిని కదా, నా బిడ్డ వెళ్ళి మరొక వ్యక్తిని, ఈయన కాదు నా తండ్రి ఆయన అని ఎవరన్నా చూపించిందనుకో, ఫస్ట్ బాధపడేది ఎవరు? చెప్పండి. నేనే కదా, తండ్రే కదా. ఎంత బాధపడిపోతాడంటే, నా బిడ్డ కదా. దేవుడు అంటున్నాడంటే మనల్ని, నేను నిన్ను నా చేతులతో నిర్మించుకున్నాను. నేను నిన్ను నిర్మిస్తే నువ్వు నిర్మించుకున్న బొమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు నా తండ్రివి, నా దేవుడు అంటావేంటి? అసలు నీకు అర్థం కావడం లేదా? నేను నిన్ను నిర్మించుకున్నాను, నువ్వు నిర్మించుకున్న ఒక బొమ్మ దగ్గరికి వెళ్ళి నేనంటాను, యేసు ప్రభు బొమ్మకైనా దండం పెట్టడం తప్పది. అది యేసు ప్రభు బొమ్మైనా కానీ విగ్రహారాధన చేయకూడదు. అది దేవునికి రోషం కలిగించేది. మీరు ఎక్కడైనా సిలువకు కానీ యేసు ప్రభుకు కానీ దండం పెడుతుంటే మీరు పట్టకూడదు. మనం విగ్రహంలో లేడు దేవుడు. ఒకవేళ అంతమంది పెడుతున్నారు కదండి, అక్కడ వాళ్ళకి తెలియదు కదా. క్రైస్తవులు అని వాళ్ళు పేరేసుకున్నారు, బోర్డు పెట్టుకున్నారు, కానీ తెలియక కదా వాళ్ళు విగ్రహానికి ఆరాధన చేస్తున్నారు. నేను అంటాను, ఈ మాట సమాజానికి ఇష్టపడదు సమాజం. అహాబుకు కూడా కోపం వచ్చింది. అహాబు భార్య యెజెబెల్ అయితే సురుసురుమంట మండిపోయి, అసలు ఆవిడ గురించి మాట్లాడితే అమ్మో బుర్ర హీటెక్కద్ది.
పాస్టర్లనే చంపించేసింది. ఎవరు? ఆహాబు భార్య యెజబెల్. నేనేమంటానంటే ఈరోజు మీకా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. 400 మంది ముఖస్థుతి కోసం, ఈ లోకంలో సంతోషం కోసం ఏదేదో చెప్పుకుని బ్రతుకుతుంటే అలా కాదు అని ఒకడు నిలబడ్డాడు. అంటున్నాడు, నా యొక్క యెహోవా, నా దేవుడైనటువంటి యెహోవా ఏదైతే నా నోట నుంచుతాడో, యెహోవా జీవము తోడు, దానినే నేను ప్రకటిస్తానని చెప్పి ప్రకటించాడు, ప్రవచించాడు. ఈ దినాన మన ప్రభు అయినటువంటి దేవుని సన్నిధిలో 2 రాజులను చూసాం, 401 మంది పాస్టర్లను చూసాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీల మీదకి ఆహాబు రాజుని పెడితే ఆహాబు రాజు సకల సౌకర్యాలు వచ్చాక దేవుణ్ణి మర్చిపోయాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ సౌకర్యమైనది మన ప్రభు ఇచ్చిందే. మన ప్రభు లేకపోతే మనం ఎందుకు పనికిరాం. దేవునికి స్తోత్రం. మీరు ఇంటికి వెళ్ళిన మీరు ప్రభు ఇల్లు ఇచ్చావు, నీకు స్తోత్రం అని అనండి, దేవుడు సంతోషపడిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. లాలీపాప్ కొన్నాం అనుకోండి పిల్లలకి, ఎవరు కొన్నారు చెప్పు, చెప్పు ఎవరు కొన్నారు చెప్పు. నువ్వే కొన్నావని చెప్పే అంతవరకు 10 సార్లు చెప్పే అంతవరకు అడుగుతాం. మన దేవుడు మనకి ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తే ఒకసారి నువ్వే కదయ్యా నన్ను ఇంత ఆశీర్వదించావు, నువ్వు కదయ్యా నన్ను ఇంత ఆశీర్వదించావు, నువ్వు కదయ్యా నన్ను ఇంత దీవించావు అని ఆ దేవుణ్ణి మహిమపరచాల్సింది మానేసి అహాబు రాజు విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయి దేవుని కోపం తెప్పించాడు. యెహోషాపాతు ఏం చేశాడు మరి? యెహోషాపాతు ప్రార్థన చేసుకుంటున్నాడు, కానీ యెహోషాపాతు యొక్క కుమార్తెను అహాబు రాజుకి ఇచ్చి చిక్కుల్లో పడ్డాడు. ఈరోజు నేను అంటాను, మన దేవుడైనటువంటి యెహోవా యొక్క సన్నిధానంలో, ప్రభువా ఈ సమాజంలో మేము నీ కృపను పొందాలి, మా జీవితాల్లో మీరిచ్చిన ప్రతి మేలును మేము గుర్తుపెట్టుకుని ఎప్పటికీ నిన్ను మర్చిపోకూడదు. ఆహాబు వల్లే నీకు వ్యతిరేకం కాకూడదయ్యా, యెహోషాపాతు వల్లే మేము ఇరుక్కోకూడదయ్యా, 400 మంది పాస్టర్స్ వల్లే మేము ప్రజలను సంతోషపెట్టే వాళ్ళుగా ఉండకూడదయ్యా, మీ కావలే నీ నామాన్ని స్తుతించాలి. మేకాన్ని చంప మీద చెళ్ళుమని కొడితే చెప్పండి మౌనంగా వెళ్ళిపోయాడు చెరసాల్లోకి. దేవుని సన్నిధిలో మనం గమనించాల్సింది, ప్రభువా మా జీవితాల్లో మీ కనికరం చూపించి, ఈరోజు ప్రసంగం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం? ప్రభువా మీ కనికరం చూపించు, ఆశీర్వదించింది నీవే. నీకు అన్నిటికంటే కోపం తెప్పించేది విగ్రహారాధన అని అర్థమైంది. నేను విగ్రహారాధన చేయను ప్రభువా, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను స్తుతిస్తాను, నీ నామాన్ని మహింపరుస్తాను అని దేవుని సన్నిధిలో ఆయనను మహింపరచాలి, ఆయనను స్తుతించాలి. మనం అందరూ పటాలు పెట్టి యేసుప్రభు పటం కూడా పెట్టి యేసుప్రభుని కూడా దేవుడని అంటున్నాను కదా అని చెప్పి మనసులో తృప్తి పడడం కాదు. యేసుప్రభు కూడా పటంలో లేడు, విగ్రహంలో లేడు. సిలువుని మనం ఎప్పుడైనా సిలువు పెట్టామా? ఇక్కడ యేసుప్రభు ఫోటో పెడతామా? పెట్టాం. యేసుప్రభు విగ్రహాల్లో లేడు, సిలువలో లేడు. యేసయ్య ఆత్మయ అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారంటే, ఆశీర్వదించబడేంతవరకు దేవుడు అన్నాడు, ఆశీర్వదించబడిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి ప్రభువుని మర్చిపోతున్నారు. ఎన్ని వేల మంది, లక్షల మంది ప్రభు దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారో. ఈ జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్కు మనం ఆశీర్వాదం పొందేంతవరకు, నిత్య జీవం పొందేంతవరకు మనం సాగిపోవాలి. ఈ దీన దాసుడిని దేవుడు ఆశీర్వదించి నడిపిస్తున్నాడు. ఒక్కోసారి నాకు ఆశ్చర్యం అవుతుంది, ప్రభువా
ఇన్ని కష్ట సమయాల్లో నా నెత్తి మీద నుంచి పవనాల వలె పెద్ద పెద్ద కెరటాల వలె వెళ్ళిపోతుంటే ఇంకా ఈ బైబిల్ పట్టుకుని నీ సన్నిధిలో నువ్వు గొప్ప దేవుడువయ్యా అని అనే కృప నువ్విచ్చావయ్యా. ఇది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మొన్న మహిమ గారి ఇంటి దగ్గర చదువుకున్న మనం స్థిరపరచబడిన విశ్వాసం, దేవునికి మనం వేళ్ళూనికి పోయిన విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వర్తమానాన్ని అనేక మందికి మీరు షేర్ చేయండి, అనేక మందికి మీరు వినిపింప చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రత్యేకించి అందుకనే వివాహ విషయాలలో మనం దేవుని సన్నిధిలో ఆఖరికి యెహోషాపాతు అనాలోచితంగా చేసిన పనికి యెహోషాపాతు కూడా ఇరుక్కున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపలను పొందుదాం, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క చిత్తాన్ని జరిగిందాం. మీకా లాంటి గొప్ప ప్రవక్తగా, అలాంటి ప్రవక్త యొక్క లక్షణాలుగా నేనే కాదు మనందరం దేవుని మహింపరిచేవారిగా ఉందాం, ప్రజలను కాదు. దేవుని సన్నిధిలో సాగిపోదాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.